దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న దేవుని యొక్క పిల్లలందరికీ పరిశుద్ధాత్మ యొక్క ఆయన దీవెనలను ఆయన కృప మీకు ఎప్పుడు సజీవ లెక్కలు ఉన్నందరికీ ఆయన నిత్య సన్నిధి మీకు కాచి కాపాడుకోక. ఆమెన్. మరి ముఖ్యంగా ఈరోజు 10th పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రత్యేకంగా పిల్లలైతే ఎవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లో రాస్తున్న పిల్లలందరికీ పరిశుద్ధాత్మ ఆయన నిత్య దీవెనలు మీ అందరికీ పరీక్ష హాల్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారో ఏదైతే చదివారో గత సంవత్సరం నుంచి జూన్ మాసం నుంచి ఏదైతే చదివారో అది ప్రతి ఒక్కటి మీరు కోడ్ చేసి రాసి ఆయన దీవెనలతో మీరు రాబోయే రోజుల్లో పరీక్షలు అయిపోయిన తర్వాత ఒకనాడు మనకు వచ్చేది రిజల్ట్స్ అప్పుడు ఎంత సంతోషంతో ఈనాడు ఎప్పుడు రేపు ఈరోజు ఎంత సంతోషం ఆ రోజు కూడా అంత సంతోషంతో ఉండాలని ఆయన నిత్య దీవెనలో ఆయన నిత్య సంకల్పంతో మీరు రాబోయే రోజులు రాబోయే తరంలో క్రీస్తులోకి వెంబడిగా క్రీస్తుతో నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా కొంతమంది పిల్లలు చూసి రాయడానికి ఇష్టపడతారండి. అది తప్పు, చాలా అంటే చాలా తప్పు అండి. అలానే కొంతమంది నన్ను అయితే అడుగుతున్నారు, కొంతమంది సేవకులు అడుగుతున్నారు పెన్ను కోసం ప్రార్థన చేయండి, ప్యాడ్ కోసం ప్రార్థన చేయండి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఈజీ రావడానికి ప్రార్థన చేయండి, రకరకాల కారణాల మీద ప్రార్థన చేయడం. కానీ నేను ఎప్పుడు కూడా పెన్ను గురించి పెన్సిల్ గురించి ఆడు గురించి ఏనాడు కూడా ప్రార్థన నేను ఒకటే ప్రార్థన చేశాను, ఆ బిడ్డకి తెలివితేటల్ని ఆనాడు ఎవరికైతే సౌలుకి దావీదికి అయితే ఎలాగైతే తెలివితేటలు ఇచ్చావో అలాగే ఇవ్వమని నేను ప్రార్థించాను. కానీ పెన్సిల్కి అలాంటి ఏడికి ప్రార్థన చేయలేదండి. అర్థమవుతుందా? మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మంచిగా వారి యొక్క దీవెనలు మంచిగా ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్జామ్లో మంచిగా పాస్ అవ్వాలని దీవించండి. కానీ నా కొడుకు పాస్ అవ్వాలి, ఖచ్చితంగా 10/10 రావాలని కోరుకోమని, పాస్ అవ్వాలని కోరుకోండి. కానీ దేవుని యొక్క దీవెనలు రావాలని కోరుకోండి. కానీ ఇలాంటి దీవెనలు మంచిగా ఆశీర్వాదకర దీవెనకాలు నిలబడని ఈ కొద్ది మాటలు మరి ముఖ్యంగా 10వ తరగతి ప్రతి ఒక్క బిడ్డన మంచిగా నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళు ఫస్ట్ ఇయర్లో మంచిగా వాళ్ళు రాబోయే తరంలోకి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలని పెట్టడం మనం చేస్తాం. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే రాస్తున్నా అందరికీ మరి ముఖ్యంగా ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.